ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా 11వ రోజు రాత్రి బస చేసిన వెంకటాచలం పల్లె ప్రాంతం నుంచి జగన్ యాత్ర కొనసాగుతుంది. వెంకటాచలం పల్లిలో సీఎం జగన్ పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకుంటారు. అక్కడే సీఎం భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత చీకటిగల పాలెం మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు వినుకొండకు చేరుకుని రోడ్ షోలో పాల్గొంటారు జగన్. రోడ్ షో తర్వాత సీఎం జగన్ కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారి పాలెంకు చేరుకుంటారు. ఇవాళ రాత్రి గంటావారి పాలెంలోనే సీఎం జగన్ బస చేయబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. అలాగే ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ అఫీషియల్ షెడ్యూల్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, ఈరోజు 11వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర మరి కాసేపట్లో దర్శి మండలంలోని వెంకటాచలం నైట్ క్యాంప్ వద్ద నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ప్రారంభమైన తర్వాత సీఎం జగన్ ఈరోజు పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు. 9:30 తర్వాత పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు. ఇటీవలే పెన్షన్లకు సంబంధించి జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పెన్షన్లు వాలంటీర్ల వ్యవస్థ పెన్షన్లు ఇచ్చే విషయంలో పూర్తిగా పక్కకు ఉండాలంటూ కూడా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆర్డర్స్ నేపథ్యంలో పెన్షన్లన్నీ కూడా సచివాలయం వద్ద ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాలకు కూడా దారి తీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఈ నెల పెన్షన్ తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనే దానికి సంబంధించి కూడా సీఎం జగన్ ఈ రోజు పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యల గురించి చెప్పబోతున్నారు. అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3,000 పెన్షన్ ఇస్తుంది. అయితే ఇప్పటికే 4,000 పెన్షన్ అధికారంలోకి వస్తే ఇస్తామంటూ కూడా టీడీపీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు సీఎం జగన్ పెన్షన్ లబ్ధిదారులతో మాట్లాడబోతున్నారు. కాబట్టి ఈ పెన్షన్ కి సంబంధించి ఏదైనా హామీలు, ఏమైనా కొత్త హామీలు ఇస్తారనే దానికి సంబంధించి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 9:30 తర్వాత పాదయాత్ర ఏదైతే బస్సు యాత్ర ప్రారంభం కాబోతుందో ప్రారంభమైనటువంటి వెంటనే వృద్ధులతో ఈ సమావేశం ఉండబోతుంది. తర్వాత దర్శి మండలంలోనే సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగబోతుంది. తర్వాత వినుకొండ నియోజకవర్గంలోకి ఎంటర్ కాబోతుంది. ప్రస్తుతం ప్రకాశం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు పల్నాడు జిల్లాకి ఎంటర్ కాబోతుంది. వినుకొండ నియోజకవర్గం నుంచి పల్నాడు జిల్లా బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పటికే పల్నాడు జిల్లా సిద్ధమా అంటూ కూడా సీఎం జగన్ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. వినుకొండలో ఈ రోజు బస్సు యాత్ర జరిగిన తర్వాత ఈ రోజు సాయంత్రం కూడా వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి నైట్ హాల్ట్ కూడా ఉండబోతుంది. రేపు ఉగాది వేడుకలు కూడా వినుకొండలోనే సీఎం జగన్ నిర్వహించబోతున్నారు. ఎక్కడైతే నైట్ క్యాంప్ ఉంటుందో ఆ క్యాంప్ వద్దే ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా వీటి కోసం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 11వ రోజు బస్సు యాత్ర జరుగుతుంది. ముఖ్యంగా కేడర్ నుంచి అలాగే ప్రజల నుంచి విశేష స్పందన సీఎం జగన్ బస్సు యాత్రకి వస్తుండటంతో సిద్ధం సభలను మించి ఈ సభలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా నిర్వహిస్తున్నటువంటి మేమంతా సిద్ధం సభలకు కూడా కేడర్ నుంచి, ముఖ్యంగా స్థానిక ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుండటంతో మరింత ఉత్సాహంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ రోజు 11వ రోజు పల్నాడు జిల్లాలో ఈ రోజు బస్సు యాత్ర ఉండబోతుంది. ఝాన్సీరాణి, అలాగే దుర్గా, అటు క్యాడర్ కి ఎలాంటి దిశానిర్దేశం ఇవాళ చేయబోతున్నారు? అలాగే ముఖ్య నేతలతో, కార్యకర్తలతో సమావేశాలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? అయితే ఈ రోజు అయితే ఎలాంటి బహిరంగ సభ లేదు. కేవలం స్థానిక నేతలతో సమావేశం అవుతారు. బస్సు యాత్ర ప్రతిరోజు కూడా బస్సు యాత్ర ప్రారంభమయ్యే ముందు ఆ జిల్లాకు సంబంధించి లేదంటే ఆ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఉన్నటువంటి కేడర్తో కూడా సమావేశం సీఎం జగన్ అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా కలిసి ఇంటరాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. పార్టీలో చేరికలు ఏమన్నా ఉంటే కూడా వాటికి సంబంధించి కూడా ఆ చేరికలు అయిన తర్వాత సీఎం జగన్ నైట్ క్యాంప్ నుంచి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు షెడ్యూల్ అయితే 9:30 తర్వాత వృద్ధులతో, అంటే ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం ఉండబోతుంది. ఎందుకంటే ఇటీవల పెన్షన్ తీసుకునే సమయంలో వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు, వాలంటీర్ వ్యవస్థను పెన్షన్లు ఇచ్చేవి పంపిణీ
కి దూరంగా ఉండాలంటూ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆర్డర్స్, ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఆర్డర్స్ ఇచ్చాయి కాబట్టి వాటిని పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు. పెన్షన్ల లబ్ధిదారులు ఏ విధంగా ఈ నెల ఇబ్బంది పడ్డారనే దానికి సంబంధించి కూడా మరోసారి సీఎం జగన్ చెప్పబోతున్నారు. తర్వాత బస్సు యాత్ర కొనసాగబోతుంది. ఈ రోజు ఎలాంటి బహిరంగ సభ లేదు, ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధించి ప్రధానంగా వినుకొండ సంబంధించి అయితే వచ్చిన తర్వాత రేపు బస్సు యాత్ర వెళ్ళబోతుంది కాబట్టి రేపు ఉగాది సందర్భంగా బస్సు యాత్రకు బ్రేక్ ఉంటుంది. వినుకొండ నియోజకవర్గంలోనే బస్సు యాత్రకు ఉగాదికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు కాబట్టి ఉగాది వేడుకలన్నీ కూడా వినుకొండ నియోజకవర్గంలోని సీఎం జగన్ చేసుకోబోతున్నారు. ఎల్లుండ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి బహిరంగ సభ కూడా ఉండబోతుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ దుర్గా.